అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం అనురాధ, కరణం వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం పరిగ, రోజు సోమవారం. జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:38 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:17 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:18 నుండి 8:58 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:38 నుండి 12:18 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 4వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి సోమవారం నాడు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. చికాకును, అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలుపెట్టండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈరోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగోలేనప్పుడు ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. కేవలం ప్రేమే ఉంటుంది. యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాల సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలైతే పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు, కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడులకి కారణమవుతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి. ప్రేమనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసొస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్‌ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్‌ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే. చిరిగి ఊరుకుంటారు. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్‌ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బావుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకొడితనం నుండి బయటకు తెస్తుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరికలేనంత బిజీగా గడిపారని. మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడటానికి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. వృషభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు. పరిహారం వచ్చి మీ ప్రియురాలిని లేదా ప్రియుడిని కలవడానికి ముందు స్ఫటిక చక్కెర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి. ఇది మీ సంబంధం మధురంగా ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.